బేసిక్గా ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అంటే కష్టాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఏంటి అంటే పేరెంట్స్ దగ్గర పుట్టి పెరిగి ఉన్న ఆ బాల్యంలో ఉన్న లైఫే నేను మర్చిపోలేనిది, ఇప్పుడు ఏంటి కష్టాలు నాకు అని చెప్పి ఆ బాల్యమే మళ్ళీ నాకు రావాలి, ఇది వద్దు అనుకుంటారు. కానీ మీరు రివర్స్లో అంటే ఇప్పుడు మీరన్న ఈ కష్టాలు ఆబ్వియస్లీ చాలా వరకు మేము ఫేస్ చేసాము అంటారు, కానీ ఎవరిది వాళ్ళకు అర్థం అవుతుంది. అంటే ఎందుకు మీరు ఇలా అనుకోవడానికి రివర్స్ లో అందరికి అంటే అది సిచ్యువేషన్స్ అవి ఏవి షేర్ చేసుకోలేనివి, నా పర్సనల్, అవి చెప్పుకోకూడదు కూడా, బాగోదు. అదంతే, అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, విన్న వాళ్ళు వింటూ ఉంటారు కదా. సో పేరెంట్స్ అనేవాళ్ళు కంపల్సరీ పిల్లల్ని దేనికి ఫోర్స్ చేయకూడదు ఎప్పుడు. అంటే జనరల్గా చెప్తున్నాను, నాది కాదు, మామూలుగా చెప్తున్నాను. ఓకే, పిల్లలకి ఎప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలి, పెంచేలా పెంచాలి. పేరెంటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్. అసలు ఇవాళ రేపుల్లో పిల్లలకి నువ్వు అడగకపోయినా చెప్పేస్తున్నాను. ఇప్పుడు పిల్లలు ఒక చిన్న క్లారిటీ, అంటే పిల్లలు అంటే అమ్మాయా అబ్బాయా? ఇద్దరు. ఇప్పుడు చాలా మంది పిల్లలు మన గాడి తప్పిపోయి చాలా మందిని చూసినప్పుడు ఇప్పుడు ఎట్లున్నారు, తప్పు పేరెంట్స్ది, పిల్లలు కాదు. ఎందుకంటే ఒక 30 years బ్యాక్ పిల్లలు ఇలా లేరు, చక్కగా పెరిగారు, చక్కగా సంసారాలు చేసుకున్నారు. నిజంగానే ఓకే, అంటే నువ్వు ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, హాఫ్ వరకు మంతుడని ఫీల్ అవుతున్నాడు. నాకు తెలీదు, మాక్సిమం నేను చూసినంత వరకు పర్వాలేదులే, అంత మరీ నువ్వు ఆ బ్యాచ్ కి చెందినోడివి కాదని నా ఫీలింగ్. సో పిల్లల్ని పెంచడం వరకు ఎట్లా అంటే 30 years బ్యాక్ వరకు పేరెంటింగ్ బాగుంటుండే, చక్కగా పిల్లలకి ఒక భయం ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే పేరెంటింగ్ ఎలా మారిపోయిందంటే పాపం వాళ్ళని కూడా తప్పు పట్టలేము. ఈ ఐటీ జాబ్స్ అను ఆధునికత పేరుతో ఆఫీసులకు వెళ్ళాలి, సంపాదించాలి, ప్రాపర్టీలు కొనాలి, లోన్ తీర్చాలి, పొద్దుట లేవాలి, బాక్సులు కట్టాలి, పిల్లల్ని స్కూల్ పంపాలి, కిందకి తీసుకురావాలి, ట్యూషన్స్ పెట్టించాలి, చదివించాలి, పడుకోబెట్టాలి. ఇది తప్ప ఇంకోటి తెలియదు వాళ్ళకి. ఇంకేం తెలుస్తుంది? చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటాం అనుకో, లోపలికి వెళ్ళి చదువుకోమ్మా అంటారు. ఇంకా లోపలికి వెళ్ళి చదువుకుంటే వాడికి ఎవరు చెప్తారు లోక జ్ఞానం? ఒక టిప్పు చెప్పనా, పిల్లల్ని పెంచేటప్పుడు ఏం చేయాలి తెలుసా, ఏజ్ వైజ్. ఇప్పుడు 2nd class పిల్లడు ఉన్నాడు, వాళ్ళు ఎంత ముదురులు ఉంటారు తెలుసా, వాళ్ళు అక్కడ ఆడుకున్నట్టే ఆడుకుంటారు. మా మమ్మీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెవులన్నీ వీళ్ళ మీదే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి తెలుసా, అవును మొన్న పిల్లోడిని ఎవరో కిడ్నాప్ చేశారట, కళ్ళు పీకేశారట తెలుసా, పాపం ఆ పిల్లోడు ఇప్పటి వరకు దొరకలేదట. అయినా నా బాబాబు ఎంత బాబాయ్, మా బాబు చాలా మంచోడమ్మా, చాలు ఆ అప్రిసియేషన్ చాలు. వాడు 5th class వచ్చేంత వరకు దారిలో ఉంటాడు, మళ్ళీ 5th కి ఇంకొకటి వేయాలి, టీనేజర్కి వచ్చాక ఒకటి వేయాలి. అంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామని తెలియకుండా ఇండైరెక్ట్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ బయట ఏం జరుగుతుంది, సొసైటీ ఏం జరుగుతుంది, ఇలా ఒక పేరెంటింగ్ కూడా ఒక ఆర్ట్. అంతేగాని పిల్లల మీద బతకాలని, పిల్లల సంపాదనల మీద బతకాలని, పిల్లల్ని హెరాస్ చేసే పేరెంట్స్ నాకు చాలా తెలుసు. నిజంగా అది ఆ క్రూయల్టీ అది మారాలి. ఆ పిల్లల సంపాదనల కోసం వాళ్ళని టార్చర్లు పెట్టి, ఆడపిల్లలు అయితే మరి. అంటే ఇప్పుడు మన స్కూల్స్ లో కూడా అలాగే చదివిస్తున్నారు పిల్లల్ని, నువ్వు జాబ్ చేయాలి, నువ్వు ఏదో చేయాలి, వాళ్ళు సైకిక్ అయిపోతున్నారు. సో ఎంతమందికి ఇప్పుడు 10th class పిల్లలకి 10 into 10 అడిగితే టక్కుమని ఎంతమంది చెప్తారు శివ? 10 into 10 ఎక్కువద్దు, ఎంతమంది చెప్తారు? అది సో చదివే కాదు, యాక్చువల్గా వాళ్ళకి లోక జ్ఞానంతో పాటు చదువు కూడా ఉంటే బాగుంటుంది. అండ్ వీణా గారిని నేను చూస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు, మిమ్మల్ని చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా చాలా ట్రెడిషనల్గా ఉంటారు. ఎప్పుడు మిమ్మల్ని ట్రెడిషనల్ వేలోని అసలు చాలా చక్కగా ఉంటారు, నిండుగా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అది ఏమో తెలీదు, ఇప్పుడు చాలామంది అబ్బాయిలకు కూడా ఇలా ట్రెడిషనల్గా ఉంటే నచ్చుతూ ఉంటారు. అలానే మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఆ ట్రెడిషన్ నచ్చుతుంటుంది. అంటే మీ దగ్గర అంత డబ్బు ఉంది, మీరు పెద్ద ఫేమ్లో ఉన్నారు, అంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు చూపించుకోవచ్చు, బట్ మీరు అలా ఉండరు. అసలు ఆ డబ్బుని ఏమి మీరు వాడరు, అసలు ఆ లైఫ్ వేరు, ఆ డబ్బు లైఫ్ వేరు, అదేం లేదు, చాలా సింపుల్గా కూల్గా ఉంటుంటారు. అంటే దానికి రీజన్ ఏంటి? అంటే మీ లైఫ్ స్టైల్ ఒకటి అంతే. మోస్ట్లీ ఏంటంటే అది ఏంటో శివ, ఇద్దరం కూడా అంతే, నేను మా ఆయన నా కూతురు కూడా అంతే. ఏదో ఎప్పుడు అది నిజమే నువ్వు చెప్పినట్లు ఏమి అది ఎంతసేపు ఏదైనా సాధించాలి, నా చుట్టూ ఉండాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి, ఇంకా లైఫ్లో ముందుకెళ్ళాలి. మేము ఏదైనా పట్టుకుంటే అది దాన్ని సాధించే వరకు నిద్రపోకూడదు
అనే ఉంటుంది తప్ప నిజంగానే ఏమో అది చూపించాలి ఇది చూపించాలి అని ఎప్పుడు అనిపించలేదు. మధ్య మధ్యలో ఏదో చూపిస్తూ ఉంటాను, ఏవో చిన్న చిన్న బ్యాగులు అవన్నీ కొంచెం నీడెడ్ కాబట్టి అంతే. ఎలా పడితే అలా వెళ్ళిపోతూనే ఉంటాను. అంటే ఆడంబరం డబ్బులో Tradition. ఏవో నాకు అసలు అదే ఉండదు, అలా వెళ్ళిపోతూనే ఉంటాను. మీ ట్రెడిషన్ కోసం ట్రెడిషన్ అనేది నేను పుట్టి పెరిగిన అదే అనుకో వాతావరణం. మేబీ మాదొక అగ్రహారం. ఇక్కడ ఒకటి చెప్పిన పాయసంలో చిన్న జీడిపప్పు వస్తే అర్ధగంట సేపు నోట్లో నానబెట్టుకొని తిన్న రోజులు నాకు తెలుసు. సంవత్సరంలో కొన్న పండక్కి కొన్న ఒక్కటే డ్రెస్సు సంవత్సరం అంతా దాచుకొని వేసుకున్న రోజులు నాకు తెలుసు. ఎప్పుడు పండగ వస్తుందా, పిండి వంటలు వండుకుందామా అని ఆ పిండి వంటల్ని కొంచెం 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 ఎక్కడైపోతాయో అని ఎక్కువ రోజులు దాచుకొని తిన్న రోజులు నాకు తెలుసు. రిక్షాలోనో ఆర్టీసీ బస్సులోనో ఎక్కుతూ ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ ఆనందపడిన మనుషులు ఉన్న రోజులు నాకు తెలుసు. నాన్న ఎక్కడ కష్టపడతాడో అని అరిగిపోయిన పెన్సిల్కి పెన్ని క్యాప్ పెట్టి రాసుకున్న రోజులు నాకు తెలుసు. అమ్మ పడుతున్న కష్టానికి ఆ చిన్ని చేతులతో పనులు చేసిన రోజులు నాకు తెలుసు. మనకేముందో ఆ తృప్తితో పక్క వాళ్ళకు ఉండేదాన్ని చూసి ఆనందిస్తూ ఒక ఫంక్షన్కి వెళ్ళి మనుషుల కోసమే, ఆడంబరాలు కాకుండా మనుషుల కోసమే వెళ్ళిన ఆ మనుషులు ఉన్న రోజులు నాకు తెలుసు. సాయంత్రం ఒక అరగంట వచ్చే ఆ తెలుగు ప్రోగ్రాం కోసం మార్నింగ్ అంతా ఆ టీవీల కోసం ఎదురు చూసిన మనుషులు నాకు తెలుసు. దూరదర్శన్, డిడి దూరదర్శన్. ఇలాంటి రోజులన్నీ నాకు తెలుసు. అలాంటి రోజుల నుంచి నేను వచ్చాను. ఇప్పుడు సమాజం అలా లేదు. ఎందుకంటే సమాజానికి అన్ని ఎక్కువైపోయి, అంటే మొహమ్మొత్తే అంత ఎక్కువైపోయి ఇవన్నీ. దానివల్ల ఏంటంటే జనాలు ఎటు పోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక అటు షో ఆఫ్లు చేసుకోవాలా, పక్క వాళ్ళని చూసి ఇమిటేట్ చేసి బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళాలా, లైఫ్ని పాడు చేసుకోవాలా. అసలు అంటే అంటే ఒక రోజు చూసింది రెండో రోజు బోర్ కొట్టేస్తుంది. అది తల్లా చెల్లా భర్త పెళ్ళమా ఏం తెలియట్లేదు. ఒకరోజే ఏదైనా సినిమాలా పాటలా ఏదైనా. సో నేను అప్పుడు పెరిగిన దాన్ని కాబట్టి నా మోరల్స్ ఎథిక్స్ నాకు తెలుసు కాబట్టి దేన్ని చూసి అనేసుకొని అవన్నీ ఉండవు. గ్రౌండెడ్గానే ఉంటారు. కానీ మీరు అప్పట్లో అంటున్నారు, కానీ మీరు ఇప్పుడు చెప్పినవన్నీ నేను చేశాను. ఆ పెన్కి క్యాప్ పెట్టి ముళ్ళు ముందు నుంచి వచ్చి రాశాను. సేమ్ ఏజ్ కదా. ఏమో నేను అది చేసా. ఇంకొకటి ఇంకా ఏవో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అవన్నీ నువ్వు చేసిన దాంట్లో మేబీ మళ్ళీ కవర్, షాపింగ్ మాల్ కవర్స్ లోని బుక్స్. ఎగ్జాక్ట్లీ అవన్నీ అల్లరి చిల్లర చేష్టలు అయి ఉంటాయి. కాదు నేను అవి చాలా బాగుండేది తెలుసు అప్పుడు నిజంగా. అప్పట్లో స్కూల్ బ్యాగులు అంటే అబ్బా అంటుండే. స్కూల్ బ్యాగ్ లా పాడా చెయ్యి నొప్పి ఎక్స్చేంజ్ మళ్ళీ ఇది ఇటు ఆపి హవాయి చెప్పులు, పారాగాన్ చెప్పులు, పిన్నిస్ కింద నుంచి షూకి బొట్టలు దగ్గర కన్నం ఉండేది. మరి మా నాన్న షూ ఇంకా కొంచెం రిచ్ శివ. మాకు షూలు సాక్స్ లేవు. అంటే స్కూల్ కాదు, మ్యాండేటరీ కదా ఆ టైంలో. మాకు షూలు లేవు కాబట్టి. సో ఇంకా నువ్వు కొత్త బట్టలు కూడా ఇప్పుడు రేర్ గా చూస్తుంటావు. చిన్నప్పుడు ఇంత ఇప్పుడు చాలా రేరు. సంక్రాంతికి ఒకటే షర్టు, ఎన్నో ఫోటోషూట్లో అదే షర్ట్ ఉండేది. ఇవన్నీ చూస్తుంటే ఏం కాంబినేషన్, నా ఏజ్ కూడా అంత పెరిగిపోయిందా అని ఆలోచిస్తున్నా. నువ్వే చెప్పుకుంటున్నావు నిజంగా. జస్ట్ జోక్ చేశాను. గమనిస్తున్నాను, వాళ్ళు కూడా గమనిస్తున్నారు. మనం యూత్ లేదు కాదు. ఇంకోటి మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు కొంచెం చెప్పండి టిప్స్. అందం నిజంగా ఇది నేను అడగాలి. ఉత్తనే చెప్పేస్తారంటే ఫీజులు ఇస్తే చెప్తారు. కోర్స్ ఏమైనా ఉందా? ఇది ఇంకా కోర్స్ అయితే ఇంకా ఎక్కడ వినోద్ కోర్స్ పెడదాం మీరు. ఓకేనా? మేము వీణా క్లాసెస్ కి మాత్రమే ఫీజులు ఇస్తాం, బ్యూటీ కోర్సెస్ కి ఇవ్వం. అబ్బా అసలు అదే డిమాండ్. అయితే చెప్పం సీక్రెట్. ఇప్పుడు దాంట్లోనే మనకి మన ఇలా మెయింటైన్ చేయడం అదే ఇంపార్టెంట్ తెలుసా. ఇప్పుడు చూడు నేను కానీ అవ్వట్లేదు శివ. మెయింటైన్ చేద్దామన్నా ఉన్నది చెప్తున్నాం. ఉంటే కుళ్ళుకొని అంటుందేమోలే మీరు పొగడండి. ఏంటి మీరు పద్దు గురించి చెప్తున్నారా? ఎవరైనా నన్ను పొగిడితే మా పద్దు పక్కన నుంచి అసలు అది వేస్తుంది నా మీద జోకులు, మీరు వెళ్ళిపోయిన తర్వాత వేస్తుంది, వాళ్ళకి తెలియదండి అని కుళ్ళుకుంటూ ఉండొచ్చు పక్క నుండి. మీరు పొగడండి శివ, మీరు పొగడండి తప్పకుండా.